అందరికీ మరణాత. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న సమయంలో నీ మనసులో అనుకుంటున్నావా, ఒంటరిగా కూర్చుని నా బాధలో నా కష్టంలో ఎవ్వరూ నాకు తోడులేరే అని? దేవదేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. నీ బాధల్లో నీ కష్టంలో మనుషులు నీకు తోడు లేకపోవచ్చు, కానీ నీ బాధల్లో నీ కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉండటమే కాదు, ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు కదా. యోబు గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనంలో, బాధల నుండి ఆయన నిన్ను తప్పించెను. ఆమేన్. బాధలో కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉండడమే కాదు, ఆ బాధలో నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడంట. ఆమేన్. నమ్ముతున్నావా? మరి నవ్వినట్లయితే మరి నీ మనసులో బాధ అంతా కూడా పోయి ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేరు చేయబోతున్నాడు. ఏ బాధ ఉందని నువ్వు అనుకుంటున్నావో ఆ బాధ నుంచి దేవుడు నేను తప్పించబోతున్నాడు. ఆమేన్.